బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు బ్రేక్ అంటూ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేటీఆర్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే పూర్తిగా కాదు, కొన్ని రోజులు రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలిపారు కేటీఆర్. ఎన్నికలు మొదలుకొని తీరిక లేకుండా రాజకీయాల్లో బిజీగా ఉండడంతో రీఫ్రెష్ అవడం కోసం కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు కేటీఆర్. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే తాను పాలిటిక్స్ లో యాక్టివ్గా లేను కదా అని తన రాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్ అవ్వరని అనుకుంటున్నానంటూ కేటీఆర్ చమత్కరించారు. ఈ ట్వీట్ కు ఓ స్మైలింగ్ ఎమోజీని కూడా జోడించారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక కేటీఆర్ ఎక్స్ లో చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మీ బదులు మేం బ్యాటింగ్ చేస్తాం సార్, వాళ్ళు మిమ్మల్ని మిస్ కాకుండా చూసుకుంటామని ఒకరు, బాగా రిఫ్రెష్ అయ్యి ఫుల్ ఎనర్జీతో రండి అని మరొకరు, బ్రేక్ మీకు కానీ మీ ప్రత్యర్థులకు కాదు మేం వదలమని ఇంకొకరు, ఇలా రకరకాలుగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో మాట్లాడిన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే తెలంగాణ పూడ్చలేని నష్టం కలిగిందన్నారు. గుజరాత్ గులాములు, ఢిల్లీ కీలుబొమ్మలతో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పి రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను సీఎం రేవంత్ రెడ్డి కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే ప్రజల కోసం మరోసారి దీక్ష చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇక గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉన్నారు కేటీఆర్. అందుకే కొన్ని రోజుల పాటు పూర్తిగా దూరంగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని చూస్తున్నారాయన. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాల కారణంగా బీఆర్ఎస్ క్యాడర్ చాలా వరకు ఢీలా పడింది. అందుకే పార్టీ ఎలాంటి పిలుపునిచ్చినా మెయిన్ స్ట్రీమ్ లీడర్లు తప్ప గ్రామస్థాయి క్యాడర్ కదిలింది లేదు. అయితే దీక్షా దివస్ కార్యక్రమాన్ని వివిధ జిల్లాలకు ఇన్ఛార్జీలను పెట్టే ప్రతి గ్రామ కార్యకర్త పాల్గొనేలా ప్లాన్ చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దీక్షా దివస్ విజయవంతం కావడంతో శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీ శ్రేణులు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలపై ఇకపై రెగ్యులర్గా ఉంటాయని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇదే ఊపు త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా చూపించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అప్పటి వరకు క్యాడర్లో మరింత జోష్ నింపేందుకు మరిన్ని కార్యక్రమాలకు పిలుపునివ్వబోతున్నారు కేటీఆర్. మరికొన్ని రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. అందుకే కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని రీఫ్రెష్ అవ్వాలనుకుంటున్నారట. మరోవైపు కవిత కూడా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఇక హరీష్ రావు ప్రజల్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు మరింత ఉత్సాహంగా రావాలని భావిస్తున్నారు కేటీఆర్. శ్రేణులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. విశ్రాంతి సమయంలో ప్రత్యర్థుల విమర్శలకు తాము సమాధానమిస్తామంటూ ట్విట్టర్లో ఆయన పోస్టుకు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.